ఇదిగో నీతో అర్జెంట్ గా మాట్లాడాలి సార్ పక్కరా. ఏని బాబాయ్? రమ్మని చెప్పానా? బాబాయ్ ఏంటి బాబాయ్? నిన్ను రిబ్బన్ కట్ చేయమంటే అలివేలతో కలిసి కట్ చేస్తానని చెప్పి పిట్టింగ్ ఎట్టి నీ చెయ్యందుకు పట్టించుకున్నావు. రేపు పెళ్లి పందిర్లో నా చెయ్యి పట్టుకుని నడవాల్సింది అలివేలేగా బాబాయ్. మరి పద్మావతి మధ్యలో దూరినప్పుడు ఎందుకు వద్దనలేదు? మరదలే కదా బాబాయ్. రేయ్ నువ్వేమో అలివేలు ఎంట పడుతున్నావు, పద్మావతి ఏమో నీ మీద ఆసెట్టుకుంది. నాకేమో మాట మాటకే పద్మావతి అలివేలు సమేత వెంకటేశ్వర ఫోటో గుర్తొచ్చేస్తుంది. ఆల్రెడీ నా రూట్ క్లియర్ అయింది. చిక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు బాబాయ్. ఏం మాడుతున్నావు నువ్వు? అలివేల్ని ప్రేమించి ప్రేమలోకి దించి ప్రేమ విలువ తెలుసుకునేలా చేస్తానని శపథం చేశాను, గుర్తుందా? గుర్తుందలా. ఇప్పుడు నన్ను అలివేలు కూడా ప్రేమిస్తుంది బాబాయ్. ఏమంటున్నావురా నువ్వు? నిజం బాబాయ్. ఆ మాట అలివేలు వచ్చి నీతో చెప్పిందా? ప్రేమకు భాష అవసరం లేదు బాబాయ్, భావం చాలు. బావ నిన్ను చంపడానికి కోడికత్తి అవసరం లేదు, కంటి చూపు చాలు. మావయ్య కత్తి పట్టుకోడు బాబాయ్, కన్యాదానం చేయడానికి నా కాళ్ళు పట్టుకుంటాడు. రేయ్ నువ్వెన్నైనా చెప్పు, అలివేలు మాత్రం అలాంటి లవ్వింగ్లు చెయ్యదు కాక చెయ్యదు. ఆహా చేయనప్పుడు మరి నాకు ఈ షర్ట్ గిఫ్ట్ గా ఎందుకు ఇస్తుంది? ఈ సొక్కాయి గిఫ్ట్ ఇచ్చిందా? నేను నమ్మను. చొక్కా మీద ఈ హృదయం కూడా వేసిచ్చింది, ఇది కూడా నువ్వు నమ్మాలి. లోన్ ఇప్పించేవని అభిమానంతో ఇచ్చి ఉంటదిలే, నువ్వు అనవసరంగా ఊహించుకోకు. ఐ లవ్ యూ వెంకీ అని అలివేలు చేత నీ కళ్ళ ముందే అనిపించుకుంటాను, అప్పుడు అప్పుడు నమ్ముదు గాని. ఎందుకురా ఈ సాసకుచ్చాలు? ప్రాణాలకు తెగించే బలరామయ్య గారి ఇంట్లోకి అడుగు పెట్టాను బాబాయ్. విజయమో వీర స్వర్గమో తేల్చుకోకుండా వెళ్ళను, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ఎంకి గడువు కదరా, మొదట టెంకి గడివి. ఏదో నీ అభిమానం బాబాయ్. నీ వయ్యారాలు. డ్రెస్ చాలా బాగుందండి. ఏంటండి అలా చూస్తున్నారు? డ్రెస్ సూపర్ ఉందండి, నైస్ సెలెక్షన్. ఏదో ఒకసారి ఇవ్వండి. ఈ డ్రెస్ మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. అయ్యో నేనేదో ఊరికే చూస్తున్నానండి, నేను ఎప్పుడు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. వద్దండి, నాకు సిగ్గు. అయ్యో ఎందుకండి? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను లంగా ఓనీలే వేసుకుంటున్నానండి, ఇలాంటివి వేసుకోలేదండి. ఇప్పుడు చేంజ్ చేయొచ్చు కదండి. ఆహా వద్దు, నేను వేసుకోను. ఎందుకు వేసుకోరండి? మీకేం తక్కువ? నేను ఎప్పుడూ మోడర్న్ డ్రెస్సులు వేసుకోలేదు, ఎందుకంటే కొంచెం లావుగా ఉంటాను కాబట్టి. ఏంటి దీన్ని లావ్ అనుకుంటున్నారా మీరు? ఏమండి మీ పర్సనాలిటీ లావ్ అనరండి బాబు, ముద్దుగా ఉంటాం అంటారు. ఏ డ్రెస్ వేసినా ఏ చీర కట్టినా మినిమం మీ పర్సనాలిటీ ఉండాలండి, మరీ చీపురు పొలంలో ఉండకూడదండి. అంతేనా? జీరో సైజ్ పర్సనాలిటీ కంటే మీరే కరెక్ట్ అండి, నా మాట వినండి. అయితే నేను ఈ డ్రెస్ వేసుకోవటం మీకు ఇష్టమేనా? మీరు అందంగా కనబడటం నాకు ఇష్టమే కదండి. ఒకసారి మీరు మోడర్న్ డ్రెస్ ట్రై చేయొచ్చు కదా అని మీకు చెప్దామని చాలా సార్లు అనుకున్నానండి. ఈ డ్రెస్ లో మీరు చాలా బాగుంటారండి. ఆహా నా వల్ల కాదండి. ఏంటండి మీ బావ అడిగితే వేసుకోరా? బావ అడిగితే తప్పకుండా వేసుకుంటాను.
నాలో మీ బావ కనిపిస్తున్నాడని మీరు చాలా సార్లు చెప్పారు కదా, నేనే మీ బావని అనుకోండి. ఆ, అంతేనా? అంతేనండి, వేసుకోండి. అంతేనా? ఆహా, అస్సలు తగ్గద్దు, అంతే. ఒసే పద్మావతి, ఏం చేస్తున్నావే నువ్వు? ఈ డ్రెస్ వేసుకోమని చెప్తున్నాడు. ఎవరే? ఎవరితో నువ్వు మాట్లాడేది? ఆ, ఆ, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అటు ఇటు ఎతుకుతున్నావేంటి? చెప్పు. ఆ, ఆ, నాలో నేనే మాట్లాడుకుంటున్నానులే. అవును, ఇంతకీ ఈ బట్టలు ఎందుకు పట్టుకున్నావు? ఈ బట్టలు నాకు బాగుంటాయని బావ చెప్పాడు. ఆ? బావా? ఏ బావా? ఆ, ఆ, అవన్నీ నీకెందుకు లేపో. ఏమైంది దీనికి? కస్టమర్ ఇస్ గాడ్ అని గాంధీ గారు అన్నారు. అందుకే మీరెప్పుడు కస్టమర్స్ తో కూల్ గా బిహేవ్ చేయాలి. ఓకేనా? ఓకే మేడం. ఏమండి అనిల్ గారు? అయ్యో. ఎందుకు చేపట్టుకున్నావు? నువ్వు పడిపోతుంటే పట్టుకున్నాను. నేనేం పడిపోలేదు, వదులు. నువ్వు ఆల్రెడీ పడిపోయావు కానీ చెప్పట్లేదు. ఏంటి? నువ్వు ఆల్రెడీ నా ప్రేమలో పడిపోయావు కానీ చెప్పట్లేదు అంటున్నాను. నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. అయితే ఇష్టం లేదని, నచ్చలేదని, ప్రేమించట్లేదని నీ నోటితోనే చెప్పు. నా నుంచి ఎలాంటి రియాక్షన్ లేదంటే నా ఆన్సర్ ఇండైరెక్ట్ గా అదే కదా. అలాంటప్పుడు ఈ షర్ట్ ఎందుకు కొనిచ్చావు? అభిమానంతో మాత్రమే కొనిచ్చానని చెప్పాను, అర్థం కాలేదా? అంతేనా? అంతే. ఓకే, నీ అంతటి నువ్వే చెప్పేంత వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అది ఎప్పటికీ జరగదు. ఓహో, హ్మ్. సరే గాని నా చేత ఈ షాప్ కి రిబ్బన్ కటింగ్ చేపించావు కాబట్టి మొదటి పోనీ కూడా నేనే చేస్తాను. దాందే ఉంది, చెయ్యి. మొదటి డ్రెస్ నీకే కొనిస్తాను. నేను తీసుకోను. ఆ? నువ్వు తీసుకుని వేసుకునేటట్టు చేయనా? ఛాలెంజ్. ఛాలెంజ్. ఈ అలెవెలు అల్లరిని మాత్రమే చూసావు, మొండితనం పూర్తిగా చూడలేదు. ఏమే జానకి, ఈ చీర నాకు చాలా బాగుంటుంది కదా? ముసల కాలానికి దసరా పండగని ఈ వయసులో మీకు పొట్టి చీరలు ఎందుకంటే బావా? నువ్వేమన్నా నాకు కొనిస్తున్నావా చచ్చినోడా? ఆప్తారా మీ గోళ? సార్, సార్, ఏంటి బాబు? అల్వేల్ గారి షాప్ లో మొదటి పోనీ నేనే చేయాలనుకుంటున్నాను సార్. ఓపెనింగ్ నీ చేతుల మీదుగానే జరిగింది కాబట్టి అలాగే కానీ నువ్వు. థ్యాంక్ యూ సార్. ఏదో మెలికి లేకుండా ఇలాంటి పనులు చేయడం. ఇప్పుడే వస్తాను సార్. హ్మ్. నాన్న, ఓకేనా? బాగుందా? చాలా బాగుందమ్మా, నీ టేస్ట్ కి తగ్గట్టుగా ఉంది. సార్, ఆ, సార్, ఈ రెండు డ్రెస్సులు ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయి బాబు. ఈ రెండు నేను కొనాలనుకుంటున్నాను సార్. అదేంటి బాబు, అమ్మగారికి చీర తీసుకోకుండా ఇవెందుకు? ఇది పద్మావతి గారికి, ఇది అలివేల్ గారికి. అలివేలే షాప్ ఓనరు, వీళ్ళకెందుకు బాబు? అలా అనకండి ఆంటీ,
నేను మీ ఇంటికి వచ్చాక ఎవరికేం కొనలేదు. కనీసం ఈ రకంగా అయినా నన్ను తృప్తి పడినివ్వండి. కాదనకండి ప్లీజ్. ఫోన్లే, అబ్బాయి సంతోషాన్ని ఎందుకు కాదనటం? అమ్మా తీసుకోండి, 10 తీసుకోమ్మా. పద్మావతి గారు ఇది మీకు. అలివేల్ గారు తీసుకోండి, ఇది మీకు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తీసుకో. ఆ, అలాగే నాన్న. తీసుకోండి. ఒరే అబ్బాయి, అటుది ఇటు ఇటుది అటు ఇచ్చినట్టున్నావురా. అయ్యో లేదు బామ్మ గారు, నేను కరెక్ట్ గానే ఇచ్చాను. ట్రెడిషనల్ డ్రెస్ ఏమో అలివేల్ గారికి, మోడర్న్ డ్రెస్ ఏమో పద్మావతి గారికి. ఐ హేట్ దిస్ డ్రెస్. అయ్యో అది మన ట్రెడిషన్ అండి, అలా అనకూడదు. నేను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సే బావ సెలెక్ట్ చేశాడు. బాబు, ఇదేదో మోడర్న్ డ్రెస్ లా ఉంది. ఇలాంటి పద్మావతి వేసుకోదు. వేసుకుంటానమ్మా. అదిగోండి వేసుకుంటానంటున్నారు కదా. ఆ, మీరు ఇద్దరు ఏమనుకోకపోతే ఒకసారి డ్రెస్సులు వేసుకొస్తారా? ఆ, వెళ్ళండి. అవసరం లేదు, మేము ఇంటికెళ్ళే వేసుకుంటాం. ఆ, మొదటిసారి నా చేతితో ఇచ్చాను కదా, నా తృప్తి కోసం కాదనకండి ప్లీజ్ అండి. సార్ కొంచెం మీరైనా చెప్పండి సార్, ప్లీజ్ సార్. అమ్మా, అబ్బాయి అంతగా అడుగుతున్నాడు కదమ్మా, వెళ్ళు వెళ్ళి వేసుకో. వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళు. అలివేలు వెళ్ళమ్మా. ఏంట్రా ఇదంతా? కొన్ని జరగాలంటే ఇలాంటివి తప్పు బాబాయ్. అలివేలికి గేలం ఎత్తా పద్మావతిని పావులు ఎందుకు వాడుకుంటున్నారా? అడవికి ఒక్కదానికే కొనిస్తే అనుమానం వస్తుందని. ఆ, లేని పొని ఫిట్టింగ్లు ఆడుతున్నారా నువ్వు? అబ్బా ఆపరా నీ గోల. ఒరే అబ్బాయి, నాకేం కొనివ్వవా? అయ్యో బామ్మగారు ఎంత మాట అండి, మీకు కూడా కొనిస్తాను. ఆంటీ గారు కావాలంటే మీరు కూడా కొనుక్కోండి. ముసలే, బుద్ధుందా నీకు? అడుక్కుని మరీ కొనిపించుకుంటున్నావు. అయ్యో సార్, నా దగ్గర బామ్మగారికి ఆ చనువు ఉందిలేండి సార్, మీరేమనకండి. అవునరా, అబ్బాయి నా మీద ప్రేమతో కొనిస్తున్నాడు. ఉన్న ప్రేమతోటే సత్తుంటే మధ్యలో మీ ముసల ప్రేమ ఒకటి. ఏమన్నావురా? ఏం లేదండి, ఏం లేదు. ఉన్న ప్రేమతోనే చస్తున్నానన్నావేంట్రా? అక్క నన్ను కదిలించుకో, కందిరేక పొట్లగా రేగిపోతా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి బావా. అబ్బా ఆపరా నీ గోల చిట్టిగా. ఎరా అబ్బాయి, మరి నాకు నచ్చిన బట్టలు కొనుక్కోవచ్చా? ఓహో బ్రహ్మాండంగా కొనుక్కోండి బామ్మగారు, కావాలంటే బిల్లు మొత్తం నేనే పే చేస్తాను. అబ్బా, థ్యాంక్స్ రా. ఆ, ఆ, ఆ. ఆ. పద్మావతి, నువ్వు లంగా ఓణిలోనే కాదు ఈ బట్టల్లో కూడా చాలా బాగున్నావే. నా పిల్లలు ఏ బట్టల్లో అయినా బంగారు బొమ్మల్లో ఉంటారు జానకి. నిజంగా బాగున్నానా? అవునమ్మా. నాదిష్ట తగిలేటట్టుందంటే నమ్ము. పద్మావతి, ఈ బట్టల్లో కనుక నీకు ఫోటోలు తీసి సంబంధాలు పంపితే ఎలాంటి అబ్బాయినా పడిపోతుందమ్మా. మావయ్య, నువ్వెదవ ఐడియాలు ఇవ్వద్దు. అంటే ఏంటి? పెళ్లి చేసుకోకుండా అలా బ్యాచిలర్లో మిగిలిపోతండి.
ఇప్పుడు ఆ విషయం మాట్లాడొద్దన్నా? సర్లే. అందరూ పొగిడారు. బ్యాంక్ మేనేజర్ గారు ఏమీ మాట్లాడడం లేదేంటి? అమ్మా నాన్న ఇచ్చిన కాంప్లిమెంట్ కంటే ఇంకేం కావాలి చెప్పండి. ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు ఆ మాట చెప్తే తడిసి మొద్దయిపోతే. అద్భుతంగా ఉన్నారండి. వర్ణించడానికి మాటలు రావట్లేదు. చాలా థ్యాంక్స్ అండి. నా డార్లింగ్ ఇంకా రాలేదేంటి? అవును, అలివే లేదే. అలివేలు, ఆంటీ, మీరు ఆగండి, మీరు ఆగండి. మీరు ఎలాగో పద్మావతి గారిని పొగిడారు కదా, ఇప్పుడు అవకాశం నాకివ్వండి. రెచ్చిపోతాడు. అదే బావా, బ్యాంక్ అబ్బాయి పొగడతలతో రెచ్చిపోతాడు అంటున్నాను. అంతే అంతే. రేయ్, నీ నోరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాగే బావా. అలివేల్ గారు, ఈ బట్టల్లో మీరు నెమల్లా ఉన్నారు. ఇంద్రధనుసులో రంగులన్నీ తీసుకొచ్చి మీ ఒంటి మీద పరిచినట్టున్నాయి తెలుసా? సూపర్ గా ఉన్నారండి. మా అందరి దిష్టి పోవాలి. నన్ను కూడా అలివేలును పొగిడినట్టు పొగడొచ్చు కదా వెంకీ గారు. అలా పొగట్టమ్మా, ఆఫర్ ఒక్కరికే. రే చిట్టి, అంతరాయానికి సింతిస్తున్నాం బావా. బాబాయ్ నువ్వు ఆగు. అలివేలు గారు, అప్పుడప్పుడు ఇలాంటి బట్టలు మీరు వేసుకుంటే ఆడపిల్లలా కనబడతారు. మోడర్న్ డ్రెస్ లో కనిపించినా? అంటే ఈ డ్రెస్ లో 16 అనాల ఆడపిల్లలా కనిపిస్తున్నారని అర్థం. అలివేలు, మనం ఈ డ్రెస్సులు మార్చుకుని వద్దాం పదా. వద్దు వద్దండి. ఈ రోజంతా ఈ డ్రెస్సుల్లోనే ఉండండి. నా కోసం అండి, ప్లీజ్, నా తృప్తి కోసం. అబ్బాయి అంతలా అడుగుతున్నాడు కదమ్మా, ఈ పూట కుంచుకోండి. సరే అమ్మా, ఇక మేము బయలుదేరతాం. అలాగే నాన్న. ఇదిగో అలివేలు, నువ్వు లక్షల కోట్లు సంపాదించేయాలి. ఊళ్ళో అందరూ మీలోని బట్టలు వేసి తిరగాలి. అలాగే మావయ్య. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. మేము బయలుదేరతాం అమ్మా. మరి అలాగే నాన్న. జానకి వెళ్దామా? ఉండండి. అవును, ఇంతకీ బామ్మ ఎక్కడుంది? చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, ఈ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాప.